హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. బీటెక్ది ఇది ఎక్కడ అంటే కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజ్ ఇది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉంది. వీళ్ళు ఏంటి అంటే బీటెక్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అఫోర్డ్ చేయలేరో మనీని, వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అండ్ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ కాలేజ్లో, వీళ్ళ కాలేజ్ ఎక్కడ, వీళ్ళ కాలేజ్లో సీట్స్ ఎన్ని ఉన్నాయో పర్టికులర్ బ్రాంచెస్కి, లైక్ అవన్నీ మనం ఇందులో డీటెయిల్గా చూద్దాం. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ బీటెక్ చేయాలనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ కాలేజ్ ఫీ ఏముండదు, బట్ ఎగ్జామినేషన్ ఫీ అనేది వాళ్ళు పే చేసుకోవాలి అంతే. కాలేజ్ ఫీ ఏముండదు అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగానే ఉంటుంది. కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ అనేది విచ్ ఈజ్ ద ఓన్లీ వన్ కాలేజ్. భద్రాద్రి కొత్తగూడెం ఇంకా ఖమ్మం ఆ 2 డిస్ట్రిక్ట్స్లో కలిపి ఈ కేఎల్ఆర్ కాలేజ్ ఒక్కటే ఎన్బిఏ క్రెడిటెడ్ కాలేజ్, ఇంకా అటానమస్ కాలేజ్. ఓకే, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇందులో ఏంటి అంటే మనకి సిఎస్సి బ్రాంచ్లో 120 సీట్స్ ఉన్నాయి, సిఎస్ఎంలో 60 సీట్స్, సిఎస్డిలో 60 సీట్స్, ఐటీలో 60 సీట్స్, ట్రిపుల్ఈలో వచ్చేసి 60 సీట్స్, ఈసీఈలో 60 సీట్స్, మెకానికల్లో 30, మైనింగ్లో వచ్చేసి 30 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్లో వచ్చేసి 30 సీట్స్. ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వీళ్ళ కాలేజ్లో ఉన్నవి. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో బట్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. ఎవరైతే చేయాలనుకున్నారో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ లేకపోతే ఈబీసీ, మైనారిటీ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు. అండ్ దూరం నుండి వస్తున్న వాళ్ళకి లైక్ హాస్టల్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. నెక్స్ట్ దీని యొక్క ఎంసెట్ కోడ్ అంటే కేఎల్ఆర్టీ. ఈ కాలేజ్ యొక్క కోడ్ కేఎల్ఆర్టీ. ఇది ఒకవేళ మీరు ట్రైన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే కొత్తగూడెం స్టాప్ దగ్గర, అక్కడ నుండి దగ్గర అవుతుంది. ఓకే, అండ్ నేను మ్యాప్స్లో కూడా చూపిస్తాను లైక్ ఎట్లా అనేది మొత్తం వీళ్ళ యొక్క లైక్ కాలేజ్ యొక్క ఫొటోస్ ఎలా ఉంది అంతా నేను చూపెడతాను. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే ఎంసెట్ రాశారో వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఎంసెట్ రాసిన వాళ్ళకి అండ్ అందులో బీసీ కేటగిరీ కిందికి వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఎంసెట్ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 40 or 45 అలా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి, ఇన్ని మార్క్స్ ఏబో 40 మార్క్స్ ఏబో వస్తే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ టు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ కిందకి వస్తే మీరు ఎంసెట్లో క్వాలిఫై ఉండాలి. జస్ట్ ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకేంటి అంటే ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు వైట్ రేషన్ కార్డ్ మెంబర్స్ అయి ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇట్ షుడ్ బి బిలో పోవర్టీ లైన్. అంటే మనకి ఉంటుంది కదా లైక్ విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి 1.5 lakhs అని, 1 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి, అలా సమ్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో అలా ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ఇవి మాత్రమే కండిషన్స్, మిగతా ఏవి ఏం లేవు. ఓన్లీ ఇది మాత్రమే. ఎంసెట్లో బీసీ వాళ్ళైతే ఎంసెట్లో వాళ్ళకి మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 40 వచ్చి ఉండాలి. అండ్ అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళైతే వాళ్ళు జస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది ఎంసెట్లో. అండ్ వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ ఉండాలి, విచ్ ఈజ్ షుడ్ బి అండర్ బిలో పోవర్టీ లైన్ ఉండాలి. ఇది మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే, ఏమైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ డీటెయిల్గా అనుకుంటే మీరు మహేందర్ సార్కి కాల్ చేయొచ్చు, విచ్ ఈజ్ నెంబర్, ఇక్కడ నేను నెంబర్ ఇచ్చాను 9110792258. ఇది మహేందర్ సార్ నెంబర్. మీరు ఈ సార్కి కాంటాక్ట్ అయితే ఆ సార్ మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇది అబౌట్ దిస్. అండ్ ఇప్పుడు మనం మ్యాప్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి హౌ ఇట్ ఈజ్ అని. ఇది వాళ్ళ వెబ్సైట్ కేఎల్ఆర్ కాలేజ్ది. అండ్ వీళ్ళ
మీరు ఇందులోకి వెళ్ళి మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ ఏంటి, లైక్ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ. ఇందులో పాలిటెక్నిక్ కూడా ఉంది కాలేజ్లో. ఓకే, ఇలా అన్ని ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఎగ్జామ్ రాంచి అన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫీ అది ఇప్పుడైతే మనకి ఈజీ ఉంది అండ్ మనకి ఫ్రీ మాత్రమే ఉంది. అండ్ ఇవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు పిక్స్ కొన్ని ఇక్కడ. అండ్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, వాళ్ళకి న్యూస్ పేపర్లు ఏవైతే వచ్చాయో అవన్నీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్. ప్లేస్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయని వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు. లైక్ ఎవరెవరు ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు కూడా వాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనం ఇది మ్యాప్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది కేఎల్ఆర్ కాలేజ్, లైక్ ఇలా ఉంటుంది. అండ్ ఇంకా మీరు పిక్స్ చూడాలనుకుంటే యూ కెన్ గో త్రూ దిస్. ఇది ల్యాబ్ ఉన్నట్టుంది ఏదో సంథింగ్. ఇది కూడా ల్యాబే. అండ్ యూ కెన్ సీ ఇది కాలేజ్ చాలా నీట్గా ఉంది. ఇట్ ఈజ్ లైబ్రరీ. ఇది ప్లే గ్రౌండ్. అండ్ ఇది లైక్ హాల్ లాగా ఉంది ఒకటి. ఇలా అన్ని వాళ్ళు ఇచ్చారు ఇక్కడ చూడండి. యూ కెన్ గో త్రూ దిస్. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసి ఇఫ్ యూ వాంటెడ్ టు దెన్ యూ కెన్. ఇది మీరు చూడండి ఒకసారి. ల్యాబ్స్ లోపల ఎలా ఉన్నాయి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ 360 degrees వ్యూ ఇచ్చారు. సో మనం ఇది మొత్తం చెక్ చేసుకొని చూడొచ్చు. ఓకే, ఇలా మీరు చెక్ చేసుకొని అండ్ ఒకవేళ మీకు నచ్చితే ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దిస్ అండ్ అక్కడికి వెళ్ళి మీరు చదవాలి అనుకుంటే, మీరు అఫోర్డ్ చేయాలనుకుంటే ఇది మాత్రం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇఫ్ యూ సీ మీరు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీరు బీటెక్ చేయాలనుకుంటే పర్ ఇయర్ 1 lakh ఫీ అలా ఉంది ఒక్కొక్క కాలేజెస్లో. అండ్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ఏమంటారు ఎగ్జామినేషన్ ఫీ మాత్రం కట్టుకోవాలి. అది ఎట్లాగో అది జస్ట్ మినిమం ఉంటుంది. అండ్ కాలేజ్ ఫీ వాళ్ళు నెగ్లెక్ట్ తీసేస్తున్నప్పుడు ఎగ్జామ్ ఫీ చాలా మినిమం. అండ్ ఇంకా హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ప్లీజ్ కాంటాక్ట్ మహేందర్ సార్. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా సార్ మీకు క్లారిటీ ఇస్తారు. లైక్ వాట్ ఎవర్ మీరు బస్కి వెళ్ళాలనుకున్న, ట్రైన్కి వెళ్ళాలనుకున్నా, ఎలా వెళ్ళాలనుకున్న రూట్ కానీ అది అని మొత్తం సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. బికాజ్ ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ ఏ ఒక్కరికైనా హెల్ప్ అయితే ఇట్ విల్ బీ ద బెస్ట్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.